అంతర్జాతీయ రాజకీయాల్లో పాకిస్తాన్ పాత్ర ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు అమెరికాకు విరుద్ధ ధోరణిలో ఉన్న దేశాలతో రహస్య సంబంధాలు కొనసాగించడం పాకిస్తాన్ విదేశాంగ విధానంలో తరచూ కనిపించే అంశం. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో పాకిస్తాన్ వ్యవహరించిన తీరు ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది. ప్రపంచానికి తాను మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నానని చెప్పుకుంటూనే మరోవైపు ఇరాన్కు వ్యూహాత్మక సహకారం అందించిందనే ఆరోపణలు వెలువరడం పాక్పై అనుమానాల్ని మరింత పెంచుతున్నాయి. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక దేశానికి సహాయం చేయడం మాత్రమే కాదు, ఒకేసారి రెండు విరుద్ధ శక్తులతో సంబంధాలు కొనసాగిస్తూ లాభం పొందాలనే పాకిస్తాన్ సంప్రదాయ డబుల్ గేమ్ రాజకీయానికి తాజా ఉదాహరణ. భౌగోళికంగా పాకిస్తాన్ అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉంది. ఒకవైపు ఇరాన్, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, తూర్పున భారత్ లాంటి కీలక దేశాలతో సరిహద్దుల్ని పంచుకుంటోంది. గతంలో అమెరికాకు నాన్ నాటో మేజర్ అలై హోదా పొందిన పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరులో భాగస్వామిగా బిలియన్ల డాలర్ల సహాయం అందుకుంది. అయితే అదే సమయంలో ఇరాన్తో మతపరమైన వ్యూహాత్మకమైన సంబంధాల్ని కూడా కొనసాగించింది. అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్ తన భూభాగాన్ని అమెరికా సైనిక స్థావరాలకు పూర్తిగా అందించడంలో ఎప్పుడూ వెనకంజ వేసింది. తాజా ఆరోపణల ప్రకారం ఇరాన్ వైమానిక వనరులకు రహస్య సహకారం అందించిందనే అనుమానాలు అమెరికా పాక్ సంబంధాలపై కొత్త ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి. పాకిస్తాన్ ఈ వైఖరి వెనుక అనేక అంతర్గత బాహ్య కారణాలున్నాయి. ఇరాన్తో సరిహద్దు ఉద్రిక్తతలు తలెత్తకుండా చూసుకోవడం, దేశంలోని షియా ముస్లింల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకోవడం, అలాగే చైనా మద్దతును కోల్పోకూడదనే వ్యూహాత్మక ఆలోచనలు కూడా దీంట్లో భాగంగా కనిపిస్తున్నాయి. అయితే ఒకవైపు అమెరికాకు మిత్రుడునని చెబుతూనే మరోవైపు అమెరికా ప్రత్యర్థులకు పరోక్ష మద్దతివ్వడం అంతర్జాతీయ దౌత్య నైతికతకు విరుద్ధమనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా అత్యాధునిక నిఘా వ్యవస్థల మధ్య కూడా పాకిస్తాన్ ఇలాంటి ప్రమాదకర వ్యూహాలకు దిగుతుందంటే దాని వెనక మరింత పెద్ద వ్యూహాత్మక మద్దతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. If the mediator is allowing reconnaissance aircraft of Iran to be parked in Pakistani air bases, do you think that's consistent with being a fair mediator? I wouldn't want to get in the middle of these negotiations. Yeah. I want well, maximum I efficacy do. for I want to our get in people. the middle of these negotiations. I don't trust Pakistan as far as I can throw them. If they actually do have Iranian aircraft parked in Pakistan bases to protect Iranian military assets, that tells me we should be looking maybe for somebody else to mediate. No wonder this damn thing is going nowhere. So, I appreciate all you've done. I'm very supportive of it. But when it comes to Pakistan and China, enough already. Thank you. ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఒకవైపు అమెరికా, ఒకవైపు IMF వంటి సంస్థల సహాయం కోసం ఎదురు చూస్తూనే మరోవైపు ఇరాన్తో ఇంధన ఒప్పందాలు, ప్రాంతీయ వ్యూహాత్మక సంబంధాల కోసం ట్రై చేస్తోంది. ఈ రెండు పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సమతుల్యత సాధించడం పాకిస్తాన్కు కత్తిమీద సాములా మారింది. అయితే మధ్యవర్తిత్వం పేరుతో కాలయాపన చేస్తూ మరోవైపు రహస్య వ్యూహాలు అమలు చేయడం అమెరికా దృష్టిలో నమ్మక ద్రోహంగా మారే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ ద్వంద్వ రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు ప్రపంచం ముందుగా గుర్తు చేసుకునేది ఒసామా బిన్ లాడెన్ వ్యవహారమే. 9/11 దాడుల తర్వాత ఉగ్రవాదంపై యుద్ధంలో అమెరికాకు కీలక భాగస్వామినని చెప్పుకున్న పాకిస్తాన్ అదే సమయంలో ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లాడెన్కు ఆశ్రయం కల్పించిందనే విషయం 2011లో బయటపడింది. అమెరికా సీల్ బలగాలు పాకిస్తాన్కు తెలియకుండా అబోటాబాద్లో ఆపరేషన్ నిర్వహించి లాడెన్ను హతమార్చడం ప్రపంచవ్యాప్తంగా పాక్ విశ్వసనీయతను దెబ్బతీసింది. ఇదే తరహాలో 1999లో కార్గిల్ యుద్ధం కూడా పాకిస్తాన్ ద్వంద్వ రాజకీయాలకు మరో పెద్ద ఉదాహరణ. భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ బస్ యాత్ర ద్వారా శాంతి ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే పాక్ సైన్యం రహస్యంగా కార్గిల్ ప్రాంతంలోకి చొరబాటుకొచ్చింది. ఒకవైపు శాంతి చర్చలు, మరోవైపు యుద్ధ వ్యూహాలు. ఇదే పాక్ వైఖరికి ప్రతిబింబంగా అప్పట్లో ప్రపంచం అభిప్రాయపడింది. ముంబై 26/11 ఉగ్రదాడుల సమయంలో కూడా పాకిస్తాన్ మొదట తన ప్రమేయాన్ని పూర్తిగా ఖండించింది. అయితే తర్వాత కసబ్ సహా ఉగ్రవాదులు పాక్కు చెందిన వారేనని ఆధారాలతో ప్రపంచం ముందు రుజువైంది.
అలాగే తాలిబన్ల విషయంలో కూడా అమెరికాకు సహకరిస్తున్నట్లు నటిస్తూ మరోవైపు తాలిబన్ నేతలకు రహస్య ఆశ్రయం కల్పించిందనే ఆరోపణలు పాక్పై వచ్చాయి. అణ్వాయుధ సాంకేతికత విషయంలో కూడా పాకిస్తాన్ పాత్ర అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగించింది. ఏక్యూ ఖాన్ నెట్వర్క్ ద్వారా ఉత్తర కొరియా, ఇరాన్, లిబియా లాంటి దేశాలకు అణు రహస్యాలు అక్రమంగా చేరిన ఘటన ప్రపంచ భద్రతకు పెద్ద ముప్పుగా చెప్పబడింది. డబ్బు కోసం ప్రపంచ అణుభద్రతను సైతం ప్రమాదంలోకి నెట్టిందనే విమర్శలు అప్పట్లో పాక్పై వెల్లువెత్తాయి. పాకిస్తాన్, ఇరాన్ సంబంధాలు మరింత బలపడితే అది భారత్ భద్రతాపరంగా కూడా కొత్త సవాళ్లకు దారితీయవచ్చు. పశ్చిమ సరిహద్దులో ఇరాన్తో ఉద్రిక్తతలు తగ్గితే పాకిస్తాన్ తన దృష్టిని పూర్తిగా తూర్పు సరిహద్దు అంటే భారత్పై కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇరాన్, పాక్, చైనా వ్యూహాత్మక సమీకరణ దక్షిణాసియాలో అమెరికా అలాగే భారత్ ప్రయోజనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ, క్షిపణి సాంకేతికత వంటి రంగాల్లో పరస్పరం సహకారం పెరిగితే ప్రాంతీయ అస్థిరత మరింత పెరిగే ప్రమాదం ఉంది. మొత్తంగా పాకిస్తాన్ విదేశాంగ విధానం తాత్కాలిక వ్యూహాత్మక లాభాల కోసం నడిచే ద్వంద్వ రాజకీయాల మేళవింపుగానే కనిపిస్తోంది. ఒకవైపు అమెరికా సహాయం కోరుతూ మరోవైపు అమెరికా ప్రత్యర్థులతో రహస్య సంబంధాలు కొనసాగించడం వల్ల పాక్ విశ్వసనీయత అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతింటోంది. ఆర్థికంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్తాన్పై భవిష్యత్తులో అమెరికా లేదంటే పాశ్చాత్య దేశాలు మరింత ఒత్తిడి తెస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇస్లామిక్ ప్రపంచంలో తన ప్రాధాన్యతను నిలుపుకోవాలనే ప్రయత్నంలో పాకిస్తాన్ ఈ డబుల్ గేమ్ వ్యూహాన్ని కొనసాగిస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. కానీ దౌత్యంలో కేవలం వ్యూహాలు మాత్రమే కాదు, నమ్మకం కూడా కీలకమనే విషయాన్ని పాకిస్తాన్ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది అని విశ్లేషకుల భావన.